ఆశ్రయ నీవేనా, ప్రయాసపడి సమస్త జనులకు విశ్రాంతినిచ్చే దీవెనా, దుఃఖిత పీడిత నిరాధారులకు ఆశ్రయ నీవేనా, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా, అనుదిన రక్షణ సువార్తనందించు పరమ నివేదనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా, యేసయ్య దీవెనా. అందరికీ కూడా ప్రభు పేరట ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలండి. దేవుడు అందరిని దీవించును గాక. దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని కొద్దిసేపు ధ్యానం చేద్దాం. 1 సమూయేలు 16వ అధ్యాయము 12, 13 వచనాలు చదువుకొని వాక్య ధ్యానంలోకి వెళదాం. అతడు వానిని పిలువనంపించి లోపలికి తీసుకుని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రము గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వానిని అభిషేకించమని యెహోవా సెలవీయగా తైలపు కొమ్ము తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకం చేశాను. నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాను. తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక. ఈ మాటల్లో మనం నోట్ చేసుకోవాల్సిన, గీత గీసుకోవాల్సిన, కోట్ చేసుకోవాల్సిన ఒక మాట ఏంటంటే, నేను కోరుకున్నవాడు ఇతడే. అందరూ చెప్పండి మాట. ఎవరన్నారు ఈ మాట? దేవుడే అన్న మాట. ఎవరన్నారు చెప్పండి మాట. ఒక వ్యక్తిని గురించి దేవుడు ఏమంటున్నాడంటే, నేను కోరుకున్నవాడు ఇతడే. ఇంతకు ఆ వ్యక్తి ఎవరు? దావీదు. చెప్పాలి గట్టిగా, ఎవరు ఆ వ్యక్తి? దావీదు. దావీదును చూచి దేవుడు అన్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే. దేవుడు ఎవరినైనా చూసి నేను కోరుకున్నవాడు ఇతడే అని అంటే అతని జీవితం ఎలా మారిపోతుందో కదా. దేవునికి స్తోత్రం. ఎలా మారిపోద్దో చెప్పన ఒక్క మాట. నేను కోరుకున్నవాడు ఇతడే అని అనక మునుపు దావీదు గొర్రెలు కాసుకునేవాడు. నేను కోరుకున్నవాడు ఇతడే అన్న మాట అన్న తర్వాత గొర్రెలు కాసుకునేవాడిని ప్రజలను కాసే రాజుగా దేవుడు మార్చేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మీతో చెప్పేది ఏంటంటే, ఎవరి విషయంలోనైనా దేవుడు నేను కోరుకున్నవాడు ఇతడే, నేను కోరుకున్నది ఈమెనే అనే మాట కనుక దేవుడు మాట్లాడితే వారి భవిష్యత్తులన్నీ తల్లకిందులైపోతాయి. వారు ఊహించిన దానికన్నా గొప్ప కార్యాలు చూస్తారు. వారు తలంచిన దానికన్నా ఉన్నతమైన స్థితిలోనికి దేవుడు వారిని నడిపిస్తాడు. స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు మనం మొదటగా ఆశపడాల్సింది ఏంటంటే, ప్రభువా, దావీదు విషయంలో పలికిన ఈ మాట నా విషయంలో కూడా పలకాలి. ఏమని? నేను కోరుకున్నది నిన్నే. ఆమేన్ చెప్పండి. ఈరోజు మీ పేరు పెట్టి చెప్పుకోండి, నేను కోరుకున్నది జ్యోతిరాజునే. ఆమేన్ చెప్పండి. నేను కోరుకున్నది, మీ పేరు చెప్పుకోండి. ఆమేన్. ఈరోజు దేవుడు మిమ్మల్ని కోరుకునే స్థితిలోనికి మిమ్మల్ని నడిపించును గాక. అలా గనుక దేవుడు మనల్ని కోరుకోగలిగితే, మరలా చెప్తున్నాను, ఎక్కడో ఉండాల్సిన వారిని ఎక్కడికో తీసుకెళ్ళిపోతాడు ఆయన. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. గొర్రెల కాపరిగా ఉన్న వ్యక్తిని రాజుగా తీసుకెళ్ళిన దేవుడు మన స్థితి ఎక్కడో ఉండాల్సింది ఎక్కడికో వెళ్ళిపోద్ది. ఊహకందని కార్యాలు దేవుడు మన జీవితంలో జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంతకీ దేవుడు మనల్ని కోరుకునే స్థితిలో మనం ఉండాలంటే ఏం చెయ్యాలి అన్న విషయాన్ని కొద్ది నిమిషాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అసలు దేవుడు దావీదును కోరుకోవడానికి ముందు ఏం జరిగింది, అక్కడ ఎవరున్నారు అని ఆలోచన చేస్తే, దావీదు కంటే ముందు సౌలు అక్కడ రాజుగా ఉన్నాడు. ఇంతకీ సౌలును రాజుగా చేసింది ఎవరు చెప్పండి? దేవుడే.
సౌలును రాజుగా ఉంచింది దేవుడే. అతడు రాజు అవ్వకముందు దేవుడు మనసును ఆకర్షించాడు. దేవుని చేత అతడు కూడా నేను కోరుకున్నవాడు ఇతడే అన్నట్లుగా ప్రవర్తించాడు. దేవుని చేత మంచి ఆలోచనలో ఉన్నాడు, అంతా మంచిదే. రాజరికంలోనికి పెట్టిన తర్వాత అతని పరిస్థితి మారిపోయింది. రాజు అయిన తర్వాత దైవజనులకు ఎదురెళ్ళటం మొదలుపెట్టాడు. రాజు అయిన తర్వాత దైవజనుల మాట వినడం లేదు. రాజు అయిన తర్వాత దేవుడు చెప్పిన ఆజ్ఞను కూడా పాటించడం లేదు. తేవద్దురా బాబు అంటే అవే తీసుకొచ్చేశాడు. కనుక ఈ రీతిగా అతడు రాజు అయిన తర్వాత అతని పద్ధతులు, పరిస్థితులు, అతని విధానం మారిపోయింది. అందుకు దేవుడు అన్నాడు, ఇతడు రాజుగా ఉండడం నాకు ఇష్టమో లేదు, ఇతను తీసేద్దాం అన్నాడు. అంతే, సౌలుని తీసేశాడు. స్తోత్రం చెప్పండి. ఈ మాటను పెట్టి నేను చెప్పాలనుకున్న ఒక మాట ఏంటంటే, ఒక వ్యక్తిని పైకెక్కించాలన్న దేవుడే, ఒక వ్యక్తిని కిందకు దించాలన్న దేవుడే. ఆమేన్ చెప్పండి. అది మనుషుల చేతుల్లో ఉండదు. ఒక వ్యక్తిని పైకి లాగేది మనుషులు కాదు, ఒక వ్యక్తిని కిందకు లాగేది మనుషులు కాదు. పైకి హెచ్చించబడాలన్నా దేవుని చేతుల్లోనే ఉంటుంది. ఆ వ్యక్తిని కిందకు దించాలన్నా కొంతమంది అంటారు, ఆడితో స్నేహం చేసి మా వాడు పాడైపోయాడు అంటారు. ఎవరితోనూ స్నేహం చేస్తే ఎవరో పాడైపోరు. నేను చెప్పేది ఏంటంటే, నీ హృదయం దేవునికి అనుకూలంగా ఉంటే దేవుడిని ఆశీర్వదిస్తాడు. ఒకవేళ నీ హృదయం దేవునికి అనుకూలంగా లేకపోతే తీసుకెళ్ళి కింద కూర్చోబెడతాడు. అంతే జరిగేది. కనుక సౌలును కూడా అనుకూలంగా ఉన్నప్పుడు ఆశీర్వదించాడు. అతని జీవితంలో ఎప్పుడైతే యథార్థత కోల్పోయాడో, నమ్మకత్వాన్ని కోల్పోయాడో, దేవుని మాట వినడం లేదో, దైవజనుల మీద ఎదురు తిరుగుతున్నాడో, వెంటనే దేవునికి ఇష్టం లేక అతనున్న పొజిషన్ తీసేసి రాజరికాన్ని నుండి దేవుడు తొలగించేశాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందుకే నేను చెప్పే మాట ఏంటంటే, ఆశీర్వదించబడటానికి మొదట దేవునికి అనుకూలంగా ఉండాలి. ఆశీర్వదించబడిన తర్వాత కూడా మనం దేవునికి అనుకూలంగా ఉండాలి. ఒకవేళ ఆశీర్వదించబడిన తర్వాత మన పొజిషన్ చూసి, మన స్థితి చూసి మనకి గర్వం పెరిగి పిచ్చి పిచ్చి వేషాలు వేసాం అనుకోండి, ఎక్కడ కూర్చోబెట్టాలో దేవుడికి బాగా తెలుసు. అందుకని గర్వం రానివ్వకూడదు, అహంభావం రానివ్వకూడదు, డంబంగా ప్రవర్తించకూడదు. ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎంత ఉన్నత స్థితికి వెళ్తే అంతగా దేవునికి కృతజ్ఞులమై ఆయన మాట వింటూ, ఆయన ఆజ్ఞను పాటిస్తూ, దేవుడు చెప్పిన మాటకు లోబడి ఆయన మాట ప్రకారం జీవిస్తే దేవుడు మనల్ని ఎప్పుడు కూడా ఉన్నత స్థితిలోనే ఉంచుతాడు. స్తోత్రం కలుగునుగాక. సరే, ఇప్పుడు సౌలు రాజుగా ఉండడానికి అర్హుడు కాదు, తీసేశాడు. ఇప్పుడు మరలా ఇంకో రాజు కావాలి కదా. ఇప్పుడు రాజరికానికి సెలక్షన్స్ ప్రారంభమయ్యాయి. మనుషులు సెలక్షన్లు వేరేగా ఉంటాయి, దేవుని సెలక్షన్లో వేరేగా ఉంటాయి. మనుషులు ఏం చూసి సెలెక్ట్ చేసుకుంటారు, దేవుడు ఏం చూసి సెలెక్ట్ చేసుకుంటాడో, ఒక పాఠాన్ని దావీదును సెలెక్ట్ చేయడం ద్వారా దేవుడు ప్రజలకు ఒక సందేశాన్ని అందించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రవక్త అయిన సమూయేలును పిలిచాడు. సమూయేలు, నువ్వు బెత్లెహేమీయుడైన యెష్షయి ఇంటికి వెళ్ళు, అతను కొంతమంది కొడుకులు ఉంటారు, నేను చూపించిన వానికి నువ్వు అభిషేకం చేసేయి అన్నాడు దేవుడు. ఆ మాట పట్టుకుని సమూయేలు ప్రవక్త బెత్లెహేముకి వచ్చాడు. బెత్లెహేమీయుడైన యెష్షయి ఇంటికి వెళ్ళాడు. యెష్షయితో మాట్లాడుతున్నాడు, ఆ బాబు, మీ కొడుకుల్లో ఒక కొడుకుని దేవుడు రాజుగా చేయడానికి కోరుకు నన్ను పంపించాడు. కనుక ఎవరిని రాజుగా చేయాలో వానికి అభిషేకిస్తానంటే వెంటనే కొడుకులందరినీ రెడీ చేసేసాడు యెష్షయి. కొడుకులందరినీ రెడీ చేసి మొట్టమొదటి కొడుకు ఏలియాబుని కుర్చీలో కూర్చోబెట్టాడు. కుర్చీలో కూర్చోబెడితే ఇక్కడ అభిషేకం జరగాలి. సమూయేలు వచ్చి ఏలియాబుని చూడగానే, ఏలియాబు చాలా ఎత్తున్నాడు, చాలా తెల్లగా ఉన్నాడు, చాలా సుందరుడుగా ఉన్నాడు. ఒక్క మాటలో చెప్పాలంటే నెత్తి మీద కిరీటం పెడితే రాజరికానికి కొట్టొచ్చినట్టు కనపడుతున్నాడు ఏలియాబు. ఇక వెంటనే మానవాత్మతో చూసినటువంటి ఈ యొక్క సమూయేలు ఏలియాబుకి అభిషేకం చేయాలని తైలపు కొమ్ము తీసి తైలపు కొమ్ముతో అభిషేకం చేయడానికి సిద్ధపడిపోయాడు. వెంటనే దేవుడు పిలుస్తున్నాడు, సమూయేలు ఆగు, ఏం చేస్తున్నావు? అభిషేకం చేస్తున్నా. ఎందుకు చేస్తున్నావు? అతని పైరూపాన్ని చూసి, అతని ఎత్తును చూసి, అతని రంగు చూసి అతనికి అభిషేకం చేస్తున్నావా అని దేవుడు మాట్లాడుతూ అన్నాడు, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. మనుషులు పైరూపాన్ని చూస్తారు, యెహోవానగు నేను హృదయాన్ని చూస్తాను. స్తోత్రం కలుగును గాక. మనుషులు దీవించాలి అని అనుకుంటే మనుషులు ఒక వ్యక్తిలో ఏం చూస్తారట? పట్టు చీర కట్టుకుంటే ఒకలాగా, మామూలు చీర కట్టుకుంటే ఒకలాగా, అందమైన బట్టలు వేసుకుని అందంగా తయారై వస్తే ఆడినొకలాగా, కొంచెం ఏదైనా చిరిగిపోయిన బట్టలు వేసుకొస్తే ఇంకొకలాగా. ఎవరికి సాధ్యం ఇది? మనుషులకే సాధ్యం.
మనుషులు ఫ్రెండ్షిప్ చేయాలంటే పై రూపం కావాలి. కారు ఉండాలి, బిల్డింగ్ ఉండాలి, మంచి బట్టలు ఉండాలి, చక్కగా తయారవ్వాలి, మంచి పొజిషన్ ఉండాలి, లేదంటే బయట స్థితిగతులు ఉండాలి. ఇవన్నీ చూస్తారు ఎవరు? గట్టిగా చెప్పండి, మనుషులు. కానీ దేవునికి పై రూపంతో పనేమీ లేదు. నీకు పొజిషన్ ఉన్నా లేకపోయినా, అర్థమవుతుందా? నువ్వు మంచి స్థితిలో ఉన్నా లేకపోయినా, మంచి బట్టలు కట్టుకున్నా లేకపోయినా, నువ్వు అందంగా ఉన్నా లేకపోయినా, దేవునికి వీటితో పనేమి లేదు. దేవుడు పై రూపాన్ని చూడ్డావు. ఏం చూస్తాడు ఆయన? హృదయాన్ని చూస్తాడు. చెప్పండి, ఏం చూస్తాడు ఆయన? హృదయాన్ని చూస్తాడు. నీ హృదయం దేవుని దృష్టికి యథార్థంగా ఉందనుకో, వెంటనే ఓ మాట అంటాడు, నేను కోరుకున్నది ఇతనే, నేను కోరుకున్నది ఈమెనే. వెంటనే దేవుడు తీసుకెళ్ళి పై స్థానంలో కూర్చోబెట్టేస్తాడు. స్తోత్రం చెప్పడం ఒకసారి గట్టిగా గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అందుకని మరలా చెప్తున్నాను, దేవునికి పై రూపంతో పనేమీ లేదు. నువ్వు ఏ సెంటు కొట్టావు, ఏ పౌడర్ రాసావు, పేరుల నవ్వులు రాసావా లేదా, ఇంకో పేస్ట్ ఏమన్నా రాసావా, ఇవన్నీ చూసేది ఎవరు? నువ్వు తెల్లగా ఉన్నా పర్వాలేదు, నల్లగా ఉన్నా పర్వాలేదు, ఎత్తుగా ఉన్నా పర్వాలేదు, 4 అడుగులే ఉన్నా పర్వాలేదు. అర్థమవుతుందా? నీకు జుట్టున్నా పర్వాలేదు, బట్టతలైనా పర్వాలేదు. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. అందుచేత దేవునికి వీటితో పనేమీ లేదు. నీకు ముక్కు వంకరైనా, చెవి వంకరైనా, మూతి వంకరైనా, పళ్ళు ఎత్తైనా, ఏదైనా సరే మనుషులు చూస్తారు ఇవన్నీ. ఏంట్రా ఇలా ఉన్నాడు, ఇంత నల్లగా ఉన్నాడు ఏంట్రా, ఇలా ఉన్నాడు ఏంట్రా, తెల్లగా ఉన్నవాళ్ళు పక్కెళ్ళి కూర్చుంటారు. దేవునికి వాటితో పనేం లేదంటే నువ్వు ఎలాగున్నా, నీ రూపం ఎలాగున్నా, నీ స్వరూపం ఎలాగున్నా, దేవునికి కావలసిన తెలుపు మనిషిలో కాదు, గుండెకాయలో కావాలి. ఆయనకు హృదయం తెల్లగా ఉండాలి. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. హృదయం తెల్లగా ఉంటే, హృదయం యథార్థంగా ఉంటే, హృదయం పరిశుద్ధంగా ఉంటే, హృదయం దేవునికి కోరుకోదగినదిగా మార్చబడగలిగితే, నువ్వు పై రూపం ఎలాగున్నా సరే తీసుకొచ్చి దేవుడు నిన్ను మిద్ది మీద కూర్చోబెట్టేస్తాడు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. సంతోషకరమైన మాటలు వినబడుతున్నప్పుడు గట్టిగా కేకలు వేసి దేవుని స్తుతించాలి. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఈరోజు దేవునికి కావాల్సింది ఏంటి? రైట్, అయిపోయింది. ఏలియాబ్ అయిపోయాడు. 2వని తీసుకొచ్చారు, ప్రేరేపణ రావట్లేదు. 3వని తీసుకొచ్చాడు, దేవుని నడిపింపు రావట్లేదు. 4వని తీసుకొచ్చారు, నడిపింపు లేదు. 5, 6, 7 అందరూ అయిపోతున్నారు. ఇంకెవరు లేరు, ఎవరు కనపట్లేదు, ప్రేరేపణ రావటం లేదు. వెంటనే సమూయేలు అడిగాడు యెషయాని పిలిచి, యెషయా గారు, ఇంతమంది అయినా కొడుకులు ఇంకెవరైనా ఉన్నారు మీకు? అప్పుడు యెషయా చెప్పిన సమాధానం ఏంటంటే, ఇంకనూ కడసారి వాడు ఒకడు ఉన్నాడు, అయితే వాడు పొలములో గొర్రెలను కాస్తున్నాడు. ఇది వాడుక భాషలో చెప్పుకోవాలంటే ఎలాగంటే, అయ్యారు ఇంకా శివరోడు ఒకడు ఉన్నాడండి, ఆఖరుడు, ఆడు ఏం చేస్తున్నాడు? గొర్రెలు కాసుకుంటున్నాడండి. నా ఉద్దేశం ఏంటంటే, ఆడు గొర్రెలు కాయడానికి తప్ప దేనికి పనికిరాడు. పనికొచ్చేవాడు అయితే ఆడిని ఎక్కడే కూర్చోబెట్టేవాడు కదా కదా ఆడి మీద పనికొచ్చేవాడు అనే ఉద్దేశం ఉంటే ఎక్కడ కూర్చోబెట్టాలి? దావీదుని కూడా కొడుకులందరితో పాటు అభిషేకం దగ్గరే కూర్చోబెట్టాలి. కానీ అభిషేకం దగ్గర లేకుండా వాడిని గొర్రెల దగ్గరే ఉంచాడంటే తండ్రి అభిప్రాయం ఏంటి? ఆడు గొర్రెలు కాయడానికి తప్ప దేనికి పనికిరాడు. ఇంటిలో అందరికన్నా చిన్నవాడు, ఆడు చిన్నోడు కాబట్టి ఆడెందుకు అభిషేకిస్తాడు దేవుడు? ఆడెందుకు కావాలి? ఆడు అక్కర్లేదు, ఆడి కాదు కావాల్సింది. పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు ఇక్కడ, అభిషేకించబడితే వీళ్ళలోనే అభిషేకించబడాలి. దావీదు అభిషేకానికి అంత పనికిరాడు అని చెప్పి తీసుకెళ్ళి గొర్రెల తోటి దగ్గర వేసేస్తే సమూయేలు అన్నాడు, ముందాన్ని పిలవండి అన్నాడు. వాడు వచ్చిన తర్వాత ఇప్పుడు మనం 12, 13 వచనాలు చదివాం కదా, అదే అక్కడ జరిగింది. చదవండి మళ్ళీ 12. అతడు వాణ్ణి పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చాను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాడిని అభిషేకించుమని యెహోవా సెలవీయగా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇదిగో ఇప్పుడు వరకు ఇంతమందిని చూశాను, ఎవరి మీద ప్రేరేపణ రాలేదు. ఇంకెవరైనా ఉన్నారా? గొర్రెల తోటలో ఉన్నాడు, ఆడిని పిలవండి. ఆడు రాగానే ప్రభు చెప్తున్నాడు సమూయేలుతో, అబ్బాయి నేను కోరుకున్నది ఈ క్యాండిడేట్నే, అభిషేకించేయి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక మాటలో చెప్పాలంటే దావీదు తృణీకరించబడిన వాడు. చెప్పండి, దావీదు అతని తండ్రి అతన్ని లెక్కలోనికి తీసుకోలేదు, ప్రక్కన పెట్టేశారు. తల్లిదండ్రులు ప్రక్కన పెట్టారు, అన్నలు పక్కన పెట్టారు. ఆడు గొర్రెల దొడ్డికి పరిమితం చేసేశారు. ఈడు చిన్నోడురా, ఆఖరోడురా, ఈడు పనికిరాడురా అని ప్రక్కన పెట్టేశారు. మనుషులకి పనికిరాని వాడే దేవునికి పనికొచ్చాడు. స్తోత్రం కలుగును గాక. ఎందుకో తెలుసా? అతని హృదయం దేవుని దృష్టికి
యథార్థంగా ఉంది. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ పై రూపాన్ని బాగానే చేసుకున్నారు, కానీ హృదయాన్ని సిద్ధపరచుకోలేదు. దావీదు పై రూపము బాగుంది, హృదయం కూడా బాగుంది. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. అతడు హృదయాన్ని కూడా దేవునికి యథార్థంగా ఉంచాడు, అనుకూలంగా ఉంచాడు, దేవునికి ఇష్టమైనదిగా ఉంచాడు. అందుకే దేవుడు ఆ వ్యక్తిని ఆశీర్వదించాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. కాబట్టి నేను చెప్పే మాట ఏంటంటే, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా మనుషులందరూ లక్ష్య పెట్టే వాటిని దేవుడు లక్ష్య పెట్టడు, హృదయాన్ని చూస్తాడు. అందుచేత నువ్వు ఎక్కడున్నావు అన్నది కూడా దేవునికి అవసరం లేదు. నువ్వు ఎలా ఉన్నావు అన్నది దేవునికి అవసరం లేదు. మనుషులు నిన్ను గుర్తించారా లేదా అది దేవునికి అక్కర్లేదు. మనుషుల చేత గణపరచబడుతున్నావా లేదా అది దేవునికి అక్కర్లేదు. మనుషులందరూ తృణీకరించినా, ప్రక్కన పెట్టినా, నీ మాట లక్ష్య పెట్టకపోయినా, నిన్ను చివరవాడవనో చిన్నవాడవనో చిన్నదానివనో అందరూ కూడా నిన్ను ప్రక్కన పెట్టేసినా, దేవుడు మాత్రం ప్రక్కన పెట్టడు. ఎప్పుడో తెలుసా? నీ హృదయం దేవుని దృష్టికి యథార్థంగా ఉన్నప్పుడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దావీదు ఆ గొర్రెల దొడ్లో ఎక్కడో ఉన్నాడండి, లోపల ఉన్నాడండి. అందరూ ప్రక్కన పెట్టేశారండి. కొన్నిసార్లు నీకు అనిపిస్తుంది, నా మాట ఎవరు లెక్క చేయట్లేదండి, నన్ను అందరూ ప్రక్కన పెట్టేశారండి, నేను చాలా తృణీకరించబడిన వ్యక్తిగా ఉన్నానండి, మా ఇంట్లో నన్ను చాలా హీనంగా చూస్తున్నారండి, నా పరిస్థితిని బట్టి ఎవరు నన్ను పట్టించుకోవడం లేదండి. ఒకసారి కొన్ని సంవత్సరాల క్రితం ఒక సహోదరుడు నా దగ్గరకు వచ్చి చెప్పిన మాట, అన్నా నాకు ఎక్కువగా చచ్చిపోవాలని అనిపిస్తుంది అన్నాడు. ఎందుకని అంతా? ఒక గవర్నమెంట్ టీచర్ అయినా, గవర్నమెంట్ టీచరు నీకెందుకు వస్తుంది ఆలోచన? సంపాదన ఉంది కదా, ఎందుకు చచ్చిపోవాలనిపిస్తుంది అంటే, ఆయన చెప్పిన మాట ఏంటంటే, మా ఇంట్లో 4 అన్నదమ్ముళ్ళు. ఒక ఆయన ఒక దేశంలో పెద్ద డాక్టర్, కోట్లు సంపాదించాడు. ఇంకొక ఆయన పెద్ద ఇంజనీర్, వేరే దేశంలో కోట్లు సంపాదించాడు. ఒక ఆయన ఇక్కడ పెద్ద బిజినెస్ మ్యాన్, కోట్లు సంపాదించాడు. నేను ఒక్కడనే గవర్నమెంట్ టీచర్ని. మా ఇంట్లో 4 కూర్చొని ఏదైనా ఒక సందర్భం గురించి మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు అందరూ మాట్లాడతారు, 3 మాట చెల్లుతుంది, 3 ఏం సజెషన్ ఇచ్చినా తీసుకుంటారు. పొరపాటున నేను కూడా లేచి ఏదైనా సజెషన్ ఇద్దామని ఒక మాట మాట్లాడతారు, అయ్యి పంతులు నీకెందుకురా కూర్చో అంటారంట. ఏమంటే గవర్నమెంట్ ఉద్యోగం కూడా చెల్లలేదంట వాళ్ళకి. నీకెందుకురా కూర్చో, నువ్వు మాట్లాడుకో, మేము చెప్తున్నాం కదా, ఇನ್ನು చిన్నోడు, మేము చెప్పింది నువ్వు అని కూర్చోబెట్టేస్తుంటే, ప్రతిదానికి నన్ను తృణీకరిస్తుంటే, ప్రతిదానికి నన్ను ప్రక్కన పెడుతుంటే నా మనసు చాలా గాయపడుతుందండి. బ్రతకడం ఎందుకని అనిపిస్తుందండి అని చెప్పి ఒకసారి చెప్తూ వాపోయాను నేను. ఇదేంట్రా, ఇంత సంపాదించుకుంటున్నాడు గవర్నమెంట్ ఉద్యోగస్తుడు, దీనికి ఎలా ఉందా? వెంటనే నేను ఆయనతో చెప్పిన మాట ఏంటంటే, ఏం కంగారు పడద్దు, మనుషులు పైరూపం చూస్తారు, దేవుడు హృదయాన్ని చూస్తాడు. నీ హృదయం యథార్థంగా ఉంటే దేవుడు ఒక రోజు ఆశీర్వదిస్తాడని చెప్పాను. ఒక 2-3 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే వ్యక్తి కనపడి చెప్పిన గొప్ప సాక్ష్యం ఏంటంటే, అన్నా మీరు చెప్పారు, నిజంగా నేను బలం తెచ్చుకున్నాను, నా భార్య ఖాళీగా ఉంటుందని నా భార్య పేరు మీద ఒక బిజినెస్ ప్రారంభించాం. ఆ బిజినెస్ దేవుడు ఎంత ఆశీర్వదించాడంటే, నా ఉద్యోగానికి 3 రెట్లు ఎక్కువగా మాకు లాభం ఇచ్చే రీతిగా దేవుడు ఆ వ్యాపారాన్ని దీవించాడని సాక్ష్యం చెప్పాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు వాళ్ళతో సమానం అయిపోయాడంటే ఈయన కూడా. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. అందుచేత కొన్నిసార్లు మనం కించపరచబడతాం, హీనపరచబడతాం, కొన్నిసార్లు మనల్ని హేళనగా చూస్తారు, అరే ఈడా అని మనం కొన్నిసార్లు అవహేళనతో మాట్లాడే పరిస్థితులు కూడా మన జీవితంలో సంభవిస్తాయి. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. దేవునికి ఏం కావాలి? ఆయన సన్నిధిలో యథార్థంగా ఉంటే, ఆయన సన్నిధిలో దేవునికి ఇష్టంగా బ్రతికితే, మన హృదయాన్ని దేవునికి అనుకూలంగా మలుచుకుంటే, ప్రభువా నీకు ఇష్టమైన హృదయాన్ని నాకు కావాలని ఆయన కోరుకుంటే, అలా దేవునికి ఇంపైన హృదయంగా మన హృదయాన్ని కోరుకుని అలా నడిపించుకోగలిగితే, చెప్తున్నాను ఒక రోజు వస్తుంది, మనుషులు కించపరచవచ్చు, మనుషులు దూషించవచ్చు, మనుషులు అవహేళన చేయొచ్చు, మనుషులు నిన్ను ప్రక్కన పెట్టవచ్చు, మనుషులు కొన్నిసార్లు అందరికన్నా హీనంగా నిన్ను తీసి పడేయచ్చు, కానీ నా దేవుడు నిన్ను ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అందుచేత మనుషులు పై రూపాన్ని చూస్తారు, దేవుడైతే చెప్పండి హృదయాన్ని. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఇంకో మాట కూడా చెప్తున్నాను, దేవునికి చిన్న పెద్ద అనే తేడా కూడా లేదు. దావీదు ఎన్నోవాడు ఇంట్లో? చెప్పండి, ఆఖరోడు. నేను చెప్తున్నాను, ఈ రోజున మీరు ఇంట్లో చిన్నోళ్ళు అవ్వచ్చు, మీరు ఇంట్లో ఆఖరోళ్ళు అవ్వచ్చు, లేదా మీ కుటుంబంలో మీరు చిన్నోళ్ళు అవ్వచ్చు, లేదా సమాజంలో మీరు చిన్నోళ్ళు అవ్వచ్చు, మీకన్నా పైన పెద్దోళ్ళు చాలామంది ఉండొచ్చు, మీ మీద పెత్తనాలు చేయవచ్చు, వాళ్ళ కింద మీరు చిన్నోళ్ళు అవ్వచ్చు. ఈరోజు పెద్దోళ్ళని దేవుడు దీవిస్తాడు, చిన్నోళ్ళని దేవుడు దీవించుడు. అసలు అలాంటి దేవుడు కాదు మన దేవుడు. చిన్న పెద్ద కాదు దేవునికి కావాల్సింది. నువ్వు పెద్దోడువైనా చిన్నోడువైనా నువ్వు దీవించబడాలంటే యథార్థ హృదయం కావాలి దేవునికి. పై రూపం అక్కర్లేదు. నీ పొజిషన్ బాగుంది కాబట్టి ఇంకో మెట్టిని పైకి లేపుదామని నీ పొజిషన్ బట్టి నిన్ను దీవించే దేవుడు కాదైనా. మన డబ్బును బట్టి మనల్ని ఇంకా ఆశీర్వదించే దేవుడు కాదు. ఆ డబ్బు దేవుడు ఇచ్చిందే నీకు.
ఏమండి, ఇంకా దేవుడు దీవించాలంటే ఎంతకంతగా ఒదిగి తగ్గించుకొని ఇంకా యథార్థ హృదయమై అన్యాయం చేయకుండా, మోసాలు చేయకుండా, అపవిత్రత లేకుండా పవిత్రమైన హృదయం కలిగి యథార్థంగా మనం బ్రతుకుతున్నప్పుడు అంచెలంచెలుగా దేవుడు దీవిస్తూనే ఉంటాడు మనల్ని. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. యథార్థ హృదయాలకు యెహోవా ఆసన్నుడు అనే మాట కనబడుతుంది. దగ్గరగా ఉంటాడట ఆయన. యథార్థ హృదయాలకు ఎప్పుడు దగ్గరగా ఉంటాడట ఆయన. అందుచేత నీకేమున్నా లేకపోయినా, నీ కుటుంబంలో నీ పరిస్థితులు తారుమారైపోయినా, నువ్వు ఎప్పుడు కన్నీరు కార్చాల్సిన పరిస్థితి వచ్చినా, నేను చెబుతున్న మాట, నువ్వు చిన్నవాడు అయిపోయినా సమాజంలో నువ్వు హీనపరచబడే పరిస్థితిలో ఉన్నా సరే, దేవుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఇంకో మాట చెప్తాను, నువ్వెక్కడున్నా సరే, అందరూ ఇంట్లో ఉన్నారు. దావీదు ఎక్కడున్నాడు చెప్పండి? అరణ్యంలో ఉన్నాడు, గొర్రెల దొడ్లో ఉన్నాడు, చాలా దూరంలో ఉన్నాడు. కొంతమంది అనుకుంటారు, మీరు ఏలూరులో ఉన్నారు సార్, మీకేంటి సార్, సిటీలో ఉన్నవాళ్ళు బాగానే బ్లెస్ అవుతారు, మేము చిన్న పల్లెటూరులో ఉన్నామండి అంటారు కొంతమంది. నీది పల్లెటూరా పట్టణమా కాదు కావాల్సింది. పల్లెటూరులో నువ్వు యథార్థంగా ఉన్నా నిన్ను బట్టి నీ పల్లెటూరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతుంది. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. నిన్ను బట్టి నీ ఊర్లకి పేర్లు వస్తాయి. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. మనకు తెలుసు చాలామంది దైవజనులు చిన్న చిన్న స్థితిలో ఉండి పెద్ద పెద్ద స్థితికి వెళ్ళారు. వాళ్ళ ఊరి పేర్లు వాళ్ళ ఇంటి పేర్లుగా మారిపోయినాయి ఇప్పుడు. స్తోత్రం చెప్పండి. ఇదివరకు స్టువర్ట్పురం సుధాకర్ గారు అని ఒక దైవ సేవకులు ఉండేవారు. స్టువర్ట్పురంలో ఆయన ఒక గజ దొంగ, రైల్లో అందరిని దోపిడీలు చేసి దొంగతనాలు చేసి అలాంటి స్థితిలో పట్టబడి ఆయన చేసిన పరిచర్య స్టువర్ట్పురంలో అద్భుతమైన పరిచర్య. ఆయన ఆంధ్ర రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రం అంతా దేవుని వాక్యం ప్రకటించాడు. ఆయన చనిపోయాడు ఈ మధ్యలో. ఆయన ఇంటి పేరు స్టువర్ట్పురం కాదు, ఆయన ఊరి పేరు ఆయనను బట్టి బయటకు వచ్చింది. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. మనకు తెలిసిన దైవజనులు ఇసుగుపల్లి సుధాకర్ గారు. ఇసుగుపల్లి సుధాకర్ గారు చిన్న కుగ్రామం, పిఠాపురం లోపల చాలా చిన్న ఊరు. అది చాలా చిన్న ఊరు. నేను వెళ్ళాను చాలాసార్లు. చాలా చిన్న ఊరు అది. ఏమండి, ఇసుగుపల్లి అనే ఊరు మనలో చాలామందికి తెలిసిందనంటే, ఆ దైవజనుడు చాలా పేద స్థితిలో, చాలా దీన స్థితిలో, ఆ తండ్రి చేత కొట్టబడి భయంకరంగా హింసించబడి ఎంతో భయంకరమైన పరిస్థితిలో యథార్థ హృదయంతో దేవుడు అభిషేకించాడు, ఆశీర్వదించాడు. ఈ రోజున అనేక మందికి అనేక పాటలు రాసి, నీవే నాకు చాలును యేసు, ఇలాంటి పాటలు రాసి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాడు ఆయన. స్తోత్రం చెప్పండి. ఆయన ఇంటి పేరు ఇసుగుపల్లి కాదు, ఆయన ఊరి పేరు. ఏమండి, గ్రామంలో ఉన్నామా, కుగ్రామంలో ఉన్నామా, పట్టణంలో ఉన్నామా కాదు. గండిగుంట రాజబాబు గారు ఎన్ని పాటలు రాశాడు. ఏసయ్యా ఏసయ్యా నిన్నే నిన్నేనే కొలుతున్నాయ్యా, ఇలాంటి పాటలు మనం పాడతాం. ఆయన ఇంటి పేరు గండిగుంట కాదు, ఆయన ఊరి పేరు గండిగుంట. ఏమంటే ఊరికి, కుగ్రామం, చిన్న గ్రామానికి ఎంత పెద్ద పేరు వచ్చింది చూడండి. ఏమంటే ఇలాగా ఎంతోమంది దైవ సేవకులు ఉన్నారు. ఎదురుమొండి మోజేసి గారు అంటారు. ఆయన ఇంటి పేరు ఎదురుమొండి కాదు, ఊరి పేరు. అది ఊరు ఎక్కడో చిన్న పల్లెటూరు అది. ఆ ఊరు నుండి రక్షణ పొంది అన్యజనుల నుండి అద్భుతమైన సేవ చేసిన కారణం ఊరికి పేరు వచ్చింది. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఇలా ఎంతోమంది దైవ సేవకులు ఉన్నారు. ఈ రోజున నాకు తెలిసిన చాలామంది దైవ సేవకులు నాకు చెప్పే సాక్ష్యం ఏంటంటే, నేను పలానా ఊరు వెళ్ళానండి, ఆ ఊరు వెళ్తే ఏ ఊరు అని అడిగారు, ఏలూరు అన్నాను. ఏలూరులో జ్యోతిరాజు గారు తెలుసా అని అడుగుతారండి మమ్మల్ని అన్నాడు. మా ఇంటి పేరు కూడా ఏలూరు అయింది అక్కడ. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. ప్రపంచవ్యాప్తంగా మా బిషప్ అయ్య గారు కూడా చెప్పారు ఒకసారి, ఎర్నెస్ట్ అయ్య గారు ఏదో దేశం వెళ్తే మన్నా మినిస్ట్రీస్ అనగానే ఏలూరు జ్యోతిరాజు గారు తెలుసా అని అడిగారట. అయ్యగారు ఎంతో సంతోషపడి, నా కొడుకే మా అబ్బాయే అని చెప్పాను అయ్యా నీ గురించి అని చెప్పారు. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. అవును, ఎన్నిక లేని వారిని, ఎంపిక లేని వారిని, ఏమండి ఎక్కడో కుగ్రామాల్లో ఉన్నవారిని, ఎక్కడో లోపల ఉన్నవారిని, అడుగునున్నవారిని, గుర్తింపు లేని వారిని, హీన దశలో ఉన్నవారిని, తృణీకరించబడిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పడానికి ఈ ఉదాహరణలన్నీ మీకు జ్ఞాపకం చేస్తున్నాను. స్తోత్రం కలుగునుగాక. అందుకని దేవుడు పై రూపాన్ని చూడడం ఏం చూస్తాడు చెప్పండి? నీ పెద్ద కారుంటే నిన్ను తీసుకెళ్ళి పైన కూర్చోబెట్టాడు ఆయన. అర్థమైందా? నువ్వు పూరు గుడిసెలో ఉన్నా, తినడానికి తిండి లేకపోయినా, గెంజి నీళ్లు తాగుతున్నా, చదువు లేకపోయినా, హీన దశలో ఉన్న ప్రజలందరూ తృణీకరించిన నిన్ను ఒక రోజు వస్తుంది. ఆ రోజున రాత్రి దేవుడు దావీదుని ఎలా దీవించాడో అలా నిన్ను కూడా పైన కూర్చోబెట్టగలిగిన గొప్ప దేవుడు ఆయన. ఎప్పుడు చెప్పండి, ఎప్పుడు కోరుకుంటాడు దేవుడు? హృదయం యథార్థంగా ఉంటే దేవుడు మనల్ని కోరుకుంటాడు. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. రైట్. కోరుకున్న దేవుడు ఏం చేస్తాడు? అభిషేకిస్తాడు. చెప్పండి, కోరుకున్న దేవుడు ఏం చేస్తాడు? ఇప్పుడు దావీదును కోరుకుని దావీదుని ఏం చేశాడు దేవుడు? దేవుడు ఎవరిని కోరుకుంటాడు? యథార్థ హృదయాలను. గట్టిగా చెప్పండి, దేవుడు ఎవరిని కోరుకుంటాడు? అందరూ చెప్పండి, దేవుడు ఎవరిని కోరుకుంటాడు?
యథార్థ హృదయం కోరుకుని ఏం చేస్తాడు? అభిషేకిస్తాడు. చెప్పండి, కోరుకుని ఏం చేస్తాడు? అభిషేకిస్తాడు. నిజమే, దావీదుని దేవుడు అభిషేకించాడు. అభిషేకించిన తర్వాత అనుభవం ఏంటో తెలుసా? ఆ చివరి మాటలో చదివితే, ఆ నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చాను. అభిషేకించబడిన వారిని దేవుడు ఏం చేస్తాడంటే బలవంతులుగా మార్చేస్తాడు. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఈ 4 మాటలు చెప్పండి. దేవుడు ఎవరిని కోరుకుంటాడు? కోరుకున్న వాళ్ళని ఏం చేస్తాడు? అభిషేకించిన వాళ్ళని ఎలా చేస్తాడు? బలవంతులుగా చేస్తాడు. అభిషేకం మనలోకి ఏం తీసుకొస్తుంది? బలం తీసుకొస్తుంది. గట్టిగా చెప్పండి ఒకసారి, ఏం తీసుకొస్తుంది? కాబట్టి మనకి ఏం కావాలి? అభిషేకం రావాలంటే దేవుడు మనల్ని కోరుకోవాలి. దేవుడు మనల్ని కోరుకోవాలంటే యథార్థ హృదయం కావాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు అభిషేకించబడ్డావా, నీ పరిస్థితి అంతా మారిపోతుంది. నువ్వు అభిషేకించబడ్డావా, నీ బలం కాదు, దైవ బలం యాడ్ అయిపోద్ది నీలోకి. నువ్వు అభిషేకించబడ్డావా, నీ శక్తి కాదు, దేవుని శక్తి నీలోకి వచ్చేస్తుంది. స్తోత్రం చెప్పండి. అందుచేత ఈరోజు ప్రభువుని అడగాల్సిన ఒక మాట ఏంటంటే, ప్రభువా నన్ను నీ ఆత్మతో అభిషేకించండి. అలా అభిషేకించని అడిగే ముందు, ప్రభువా నీవు నన్ను కోరుకొండునైనా, నీవు కోరుకునే వ్యక్తిగా నేను ఉండాలి. నీవు నన్ను కోరుకోవాలంటే యథార్థ హృదయం కావాలి. ఇంకా నాలో చెడుగు, పాపము, దోషం, అసహ్యమైన కార్యాలు, అన్యాయం, అవినీతి ఏమున్నవి అన్ని కడిగేండినైనా నీ రక్తంతో కడిగి నన్ను పవిత్రపరచండి. ఇదిగో నా హృదయాన్ని నీకు ఇష్టమైనదిగా మలుచుకొని నన్ను కోరుకొని అభిషేకించండి ప్రభు అని అడగండి. ఆయన అభిషేకిస్తాడు. అభిషేకిస్తే నువ్వు బలవంతుడిగా, బలవంతురాలుగా మారిపోతావు. హల్లెలూయా. చెప్పండి హల్లెలూయా. అసలు అభిషేకించబడినోడు బలం ఏంటో తెలుసా? అణువణువున బలమే. ఏం చేసినా బలమే. పాట పాడినా బలమే. వాద్యం వాయించినా బలమే. నువ్వు కంటి చూపుతో చూసిన అది బలమే. నీ నీడ పడినా బలమే. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. నిజమేనండి. దావీదు యొక్క అభిషేకం పొందిన తర్వాత జరిగిన 2 కార్యాలు చెప్పి ముగిస్తాను. ఒకటి, సౌలులోనికి దురాత్మలు వచ్చినప్పుడు దావీదుని పిలిపించారు. ఎందుకు? వాయిద్యం వాయించడానికి. దావీదు వాయిద్యం వాయిస్తుంటే సౌలులో ఉన్న దురాత్మలు పారిపోయినాయట. స్తోత్రం చెప్పడం సరి గట్టిగా. ఎవరిని ఇంతకు ముందు ఎప్పుడైనా వాయిద్యాలు వాయించాడా, వాయించలేదా? ఆ గొర్రెల దొడ్లో కూర్చుని ఏం చేసేవాడు? వాయిద్యాలు వాయిస్తూ పాటలు పాడుకుంటూ కీర్తనలు రాస్తూ ఉండేవాడు. అప్పుడు కూడా మరి వాయిద్యాలు వాయించాడు కదా. అప్పుడు దయ్యాలు పారిపోయిన స్టోరీలు ఏమైనా ఉన్నాయా? ఏమి లేవు. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? దేవుడు అభిషేకించి ఒకప్పుడు వాయిద్యాలు వాయించాడు కానీ దయ్యాలు పారిపోయిన హిస్టరీ అతనికి లేదు. కారణం ఏంటంటే అప్పుడు అభిషేకం లేకుండా వాయిద్యాలు వాయించాడు. ఆ దయ్యాలు పారిపోయిన స్టోరీలు ఏం కనపడలేదు. కానీ ఇప్పుడు అభిషేకించబడిన తర్వాత వాయిద్యాలు వాయిస్తుంటే దురాత్మలు పారిపోతున్నాయి. స్తోత్రం చెప్పండి. అందుచేత నీకున్న ఆ తలాంతుల్లో అభిషేకము కలిస్తే నీ తలాంతు శక్తివంతమైన తలాంతుగా మారిపోతుంది. పేతురు నీడ పడితే చాలు రోగులు బాగుపడిపోయారు. ఎందుకని? పేతురులోకి వచ్చిన అభిషేకం అలాంటిది, ఆ పరిశుద్ధాత్మ శక్తి అలాంటిది. నేను చెప్తాను ఖచ్చితంగా ఒక మాట. దేవుని ఆత్మచేత అభిషేకించబడిన వాడు, దేవుని అభిషేకాన్ని పొందుకుని నడిచేవాడు నీడలో కూడా అద్భుతాలు జరుగుతాయి. అతని కంటి చూపులో కూడా అద్భుతాలు జరుగుతాయి. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. అతని చేతి తాకిడికి అద్భుతాలు జరుగుతాయి. స్తోత్రం చెప్పడం సరిగట్టిగా. దేవుని కార్యాలు, బలమైన కార్యాలు అభిషేకం ద్వారా నీ జీవితంలో జరుగుతాయి. అభిషేకించబడాలంటే దేవుడు నిన్ను కోరుకునే వ్యక్తిగా ఉండాలి. కోరుకునే వ్యక్తిగా ఉండాలంటే నీ హృదయం దేవుని దృష్టికి యథార్థంగా ఉండాలి. ఆమేన్. మా చిరునామా పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, పశ్చిమ గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. అవర్ అడ్రస్: పాస్టర్ ఎం జ్యోతిరాజు, శాంతినగర్, ఏలూరు 534007, వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నంబర్లు 8007773333 మరియు 800877774444.